గారు ఏం అబ్జెక్షన్ చెప్పలేదు, ప్రతిపక్ష నాయకులు ఏం ఆ రోజు అబ్జెక్షన్ చెప్పలేదు. ఆ తర్వాత మోడీ గారు 22 అక్టోబరు 2015 తేదీ వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వచ్చి అమరావతిని రాజధాని శంకుస్థాపన చేయడం జరిగింది. ప్లాన్ చేశారు ఆ అక్కడ రోజు నుంచి. కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా ఏం వ్యతిరేకించలేదు, ఏదో విమర్శించడం తప్ప అమరావతిని చేయలేదు. అది మళ్ళీ ల్యాండ్ రిక్వైజేషన్ జరిగింది, 33,000 ఎకరాలు జరగడము, అదే విధంగా అక్కడ అవినీతి జరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడము, మళ్ళీ నేను వస్తే ఇది ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, ఫ్యూచర్ లో నేను అమరావతిని ఇంకా నేను డెవలప్ చేస్తాను, ఇదే కంటిన్యూ చేస్తాను అని చెప్పేసి అనేక మాటలు చెప్పడం జరిగింది 2019 ఎన్నికలకు ముందు. ఆ తర్వాత 2019 ఎన్నికల తర్వాత ఏమైందో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావడం లేదు. అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ అంటూ మళ్ళీ మాట మార్చడం జరిగింది. అంటే అంతవరకు అమరావతిని సపోర్ట్ చేస్తూ వచ్చిన వ్యక్తి ఆ తర్వాత ఎందుకు 3 రాజధానులపైన స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది? అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పాలి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఆయన ఏమంటున్నాడు, అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, ఆ 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టే దాని బదులు మనం విశాఖపట్నాన్ని, కర్నూలుని డెవలప్ చేసుకుంటాము, అమరావతిని మాత్రం లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటాము అంటే సిగ్గుతో నవ్విపోతున్నారు రాష్ట్ర ప్రజలు. క్యాపిటల్ కి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టలేకపోతే మనం ఇంకేం డెవలప్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ని? 2 లక్షల కోట్లు చేసి పెట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి 1,50,000 కోట్లు రెవెన్యూ వస్తుంది ప్రతి సంవత్సరం. ఆ విధంగా మనం హైదరాబాద్ ధీటుగా అమరావతిని రెడీ చేసుకుంటే 1 సంవత్సరం ఆదాయం ఉంటుంది మనం పెట్టే క్యాపిటల్. ఈ రోజు ఏమింది, క్యాపిటల్ బ్యాంక్స్ కానీ, అదే విధంగా ఆర్బీఐకి సంబంధించిన బ్యాంక్స్లు, అదే విధంగా పెద్ద పెద్ద సంస్థలు, అదే విధంగా ఏదైతే కంపెనీకి సంబంధించిన జోనల్ ఆఫీసులు, ఇలాంటివన్నీ అమరావతి ప్లేస్ క్యాపిటల్ గా, స్టేట్ క్యాపిటల్ వస్తే వాళ్ళు అక్కడి నుంచి స్టేట్ మొత్తం ఆర్గనైజ్ చేస్తారు. వాళ్ళకి వచ్చే రెవెన్యూలు అది అమరావతికి వస్తాయి. 1 సంవత్సరం ఇప్పుడు హైదరాబాద్ 1,50,000 కోట్లు వస్తుంది అంటే అది రూపాయికి డెవలప్ చేస్తూ వస్తేనే కదా వచ్చింది. అలాంటి అమరావతిని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారో ఆయనకే తేలాలి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది, అమరావతి క్యాపిటల్ ఉంటుంది, అదే విధంగా విశాఖపట్నము, తిరుపతి కూడా ఎకనామికల్ జోన్ గా ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ ఆర్థికంగా డెవలప్ అవ్వాలి కాబట్టి తిరుపతి రాయలసీమకు సంబంధించింది, అదే విధంగా విశాఖపట్నం కూడా ఏదైతే సాఫ్ట్వేర్లు, వేరే ఇతర కంపెనీలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని కూడా ఎకనామికల్ జోన్ చూస్తూ ఈ రోజు అమరావతిని కూడా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా పోతుంది. కానీ ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకిస్తారు. ఇప్పుడు ఎకనామికల్ జోన్ తిరుపతి, విశాఖపట్నం అనే కొద్దికి ఈయన ఇంకో స్టాండ్కి మారినాడు. అంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏ స్టాండ్ అయితే తీసుకుంటూ దానికి మళ్ళీ ఆపోజిషన్ గా వస్తాడు. ఈ రోజు ఏమంటున్నాడు, ఏ మావి గన్ అంటున్నాడు, ఏదంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలుపుదాం. ఇప్పుడు ఫస్ట్ మధ్యలో ఉండేది ఇప్పుడు దీనికే 2 లక్షల కోట్లు అవుతుంది అంటాను. రోడ్డు అమ్మటి ఆ పక్క ఈ పక్క షాపులు పెట్టేస్తే